ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే లాస్ట్ 1.5 year నుంచి నేను ఇలా ఇంటర్వ్యూలు చేస్తా, సినిమా ఇండస్ట్రీని దగ్గర నుంచి చూస్తాను సార్. ఫిల్మ్ ప్రెస్ మీట్లకు వెళ్తా, సినిమా జనాల్ని, సినిమాని కాస్త దగ్గర నుంచి చూస్తాను. నా అనుభవం చాలా తక్కువే. అయితే ఇలాంటి ఒక అనుబంధం, ఇలాంటి మనుషులు, ఇలాంటి స్వచ్ఛమైన మనుషులు ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడా కనిపించలేదు. నాకున్న అతి తక్కువ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మీది చాలా గొప్ప ప్రయాణం. సో ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మనం మళ్ళీ రామ్ గారి విషయానికి వద్దాం. 2008 రెడీ కరెక్టా సార్? అవునండి, 2008 రెడీ. అక్కడి నుంచి మీరు రామ్ గారితో మొత్తం 8 సినిమాలు చేసినట్టున్నారు. ఎందుకు రామ్ గారితో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు? బయట హీరోలతో సినిమాలు ఎందుకు వద్దనుకున్నారు? రామ్తో ఉండే కంఫర్ట్ నాకు మిగతా వాళ్ళతో ఉంటుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా మీ బిడ్డ. సో ఎందుకు నేను మిగతా వాళ్ళందరినీ హీరోలాగా చూడాలి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. హీరో గారు అంట. నాకు ఆ సమస్య లేదు కదా. ఇంట్లో కొడుకునే పెట్టుకుని నేను ఇంకొకరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. తనకు సరిపడే కథ నేను ఎత్తుకుంటే సరిపోతుంది కదా. అదే ఉద్దేశం, అదే స్వార్థం. నా కంఫర్ట్ జోన్. రీజన్ వై ఐ వర్క్ ఓన్లీ విత్ రామ్. సో ఇవాళ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు రైట్ గ్రూప్. అంటే సరైన తనకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టులు నేను చేయలేకపోతున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఐ స్లో డౌన్ టోటలీ. బాగా బయట పరిస్థితులు కూడా ఇదివరకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేసి రికవర్ చేసుకునే పొజిషన్ ఉండేది. ఇవాళ నేను పైకి ఎక్కుతున్న ప్రయాణం కాదు, దిగుతున్న ప్రయాణం. సో ఐ షుడ్ బి వెరీ కాషియస్. ఐ కెనాట్ స్లిప్. ఇప్పుడు కాలు జారిందంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, అగాధంలోకి. వద్దు, ఆ జాగ్రత్తలు తీసుకుని చాలా దూరంగా ఉంటున్నాను నేను. సినిమా మీద ప్రేమ లేక కాదు. ఐ కెనాట్ అఫోర్డ్ టు డూ ఎ మిస్టేక్. నా కార్పొరేట్స్కి అయితే చేయొచ్చండి. బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ దేర్ ఈజ్ మన విజన్ వాళ్ళు చూడలేరు. నేను ఐ డు నాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అలోన్. ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్ విత్ ఎవ్రీథింగ్. క్రియేటివ్ టీమ్తో నేను ట్రావెల్ అవుతాను. వాళ్ళు ఎవరో వచ్చి ఈ షార్ట్ ఇక్కడ ఉండకూడదని చెప్పడం నేను సహించను. ఇందాక మీకు శాస్త్రి గారి గురించి మా ప్రయాణం గురించి అన్నామే. ఈ క్రియేటివ్ జాబ్లో అట్లాగే ఏ డైరెక్టర్ వాళ్ళు కూడా ఒప్పుకోరండి. ఎక్కువ ఇంటర్ఫీరెన్స్, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు ఎవరో వచ్చి నీ సినిమా పలానా రోజు రిలీజ్ చేయమంటాం నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అంతా అదేగా జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇమ్మడలేను నేను. ఐ డోంట్ వాంట్ సమ్వన్ కాల్ ది షార్ట్స్. ఐ డోంట్ వాంట్ సమ్వన్ డిసైడ్ మై ఫ్యూచర్. ఇట్స్ గుడ్. నేను వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా భావన అండి. ఐఎమ్ గుడ్ ఎనఫ్. అసలు అవసరం లేదు. ఐఎమ్ గుడ్. ఐ మీన్ ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ వాట్ ఐ హావ్ డన్ ఆల్రెడీ. చాలా ఉన్నతమైన సినిమాలు ఉన్నాయి, గొప్ప చక్కటి సినిమాలు. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ని ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి సార్, నిర్మాత చేతుల్లో లేవు. సో ఇలాంటి సమయంలో యాక్టివ్గా ఉండకూడదని మీరు కాన్షియస్గా తీసుకున్న కాలం ఇది. 100% అండి. ఐ డోంట్ వాంట్ టు బి కంట్రోల్ బై సంబడి. అది మంచి చూడని నేను డిసైడ్ చేసుకోవాలండి. నేను సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను, ఫెయిల్యూర్ సినిమాలు చేశాను. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఐ హ్యావ్ టు బి బ్లేమ్డ్ ఇఫ్ ది ఫిల్మ్ డిడ్ నాట్ వర్క్. ఏ రోజున ఎవరిని తప్పు పట్టనండి. ఐ టుక్ ఇట్ ఇన్ ది స్ట్రైడ్. చేసుకుంటానే వెళ్ళాం మనం. సో సినిమాలు సరిగ్గా ఆడని సినిమాలు కూడా ప్రేమిస్తాం, వాటిని తప్పు పట్టం. ఇంతకుముందే అనుకున్నాం మనం. క్లాస్మేట్ సినిమా తీసుకోండి, మనసులో మాట సినిమాలు తీసుకోండి, చాలా చక్కటి సినిమాలు. వాటికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఉన్నది ఒకటే జిందగీ చాలా మంచి సినిమా నాకు సంబంధించినంత వరకు. కమర్షియల్గా ఎంత చేసామనేది డిస్రిగార్డ్ ఆఫ్ దాట్ అండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ మేకర్. సో దట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ మై ఫిలిం. సేమ్ ఈజ్ కేస్ విత్ మెనీ అదర్ ఫిలిమ్స్. సో వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆ కంటెంట్ చెడిపేస్తే చూస్తూ ఒప్పుకోలేరు. మేబీ దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ. బట్ దట్స్ నాట్ హౌ ఐ వాజ్ అండ్ హౌ ఐ విల్ బీ. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, సినిమా ఎలా ఉండాలి, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి, సినిమాని ఎంత మార్కెట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఓటీటీలు నిర్ణయిస్తున్నాయి. సో మీలాంటి మేకర్స్కి జీర్ణించుకోవడం కాస్త కష్టం కావచ్చు. బట్ సో దానికి ఏం చేస్తాం, దూరంగా ఉండాలి అంతే కదా. అదే నేను చేస్తున్న పని ఇప్పుడు. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ రామ్ అయితే నా ఇంట్లో బిడ్డ, నాకు కంఫర్ట్ ఉంటుంది, సో నా హీరో నేను ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి, కంఫర్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. అయితే నిజం చెప్పండి, బయట హీరోలని నిర్మాతలు, ఆషామాషి నిర్మాతలు కాదు, లేడీస్ టైలర్ తీసిన నిర్మాత, మహర్షి తీసిన నిర్మాత, ఇలాంటి ఓ నిర్మాత కూడా ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న హీరోలు సైతం పొగడాలా, ప్రైజ్ చేయాలా?
I think that's the situation now. I don't want to blame anybody. The system is corrupt now. ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు. బాబు బాబు అనాలా? I know the way they are demanding salaries, remunerations. ఎక్కడ వీఆర్ నాట్ గ్రౌండెడ్. మనకు తెలియట్లా మనం ఇంత అనేసుకుంటున్నాం ఎవరి కాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ది సక్సెస్. ఒక సినిమా సక్సెస్ అంతా నాదే అనేసి వేసుకుని అది హృదయంలో నింపుకోవట్లా, పైకి ఎక్కేస్తుంది. దట్స్ వేర్ ద హోల్ సిస్టమ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎవరికి వాళ్ళు మనం కరెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. ఇట్స్ రైట్ టైం వి చెక్ వేర్ వీఆర్, వాట్ వీ షుడ్ డూ. సో వీ గాట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ గైడెడ్ ప్రాపర్లీ, ఐ థింక్. అలా ఫేక్గా ఉండలేక సినిమాలు తగ్గించారు. అంటే నేను రామ్తోనే చేశాను కాబట్టి మిగతా వాళ్ళ గురించి మాట్లాడే అధికారం, అర్హత నాకు లేవు. సో రామ్కి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ నేను చేసినప్పుడు నాన్న ఇది చేద్దామని అడుగుతాను నేను ఎప్పుడైనా. బట్ నాకు ఓపిక ఉండి దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా చేసుకుందాం అనుకున్నప్పుడు ఐ విల్ కన్ఫర్మ్ ఓన్లీ టు దట్ అండి. అండ్ రామ్ గారి విషయానికి వస్తే రెడీ మూవీ సార్, నేను ఈ మధ్య ఈ రెండు కాబట్టి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సినిమా రికార్డులు, ఈ సినిమా రికార్డులు అని చెప్పేసి ఒక వీడియో చూశాను. మన కథలు బయట ఎక్కువ రీమేక్ అయిన సినిమాల్లో రెడీ సినిమా నాకు తెలిసి 7 భాషల్లోనో 8 భాషల్లోనో రీమేక్ అయినట్టు చెప్పారు ఆ వీడియోలో. అయి ఉండొచ్చు. సో మీకు రెడీ మూవీ రీమేక్స్ పరంగా కూడా అమౌంట్ తీసుకొచ్చిందా? అది పెద్ద రికగ్నైజబుల్ అమౌంట్ కాదండి, ఎందుకంటే నా సినిమాలకి రైటర్స్కి 50% ఇచ్చేస్తానండి నేను. హిందీ ఒక 40 లక్షలకు ఎంతకు అమ్మామనుకోండి, బట్ 35-40% విల్ బి దేర్స్. సో అది పరిగణించాల్సిన పెద్ద అమౌంట్ ఏం కాదు. సినిమా రిలీజ్ అయినాక సక్సెస్ అయిన తర్వాత రీమేక్ రైట్స్ అమ్మితే ఆ డబ్బులు మళ్ళీ రైటర్స్కి ఇస్తారా? 100% అండి. మీరు మరీ అమాయకుల్లాగా ఉన్నారు. లేదు, నో ఐ డిడ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. అది వాళ్ళ కష్టం. ఓన్లీ రీమేక్స్, డబ్బింగ్ ఈజ్ మై రైట్. చాలా పెద్ద పెద్ద దర్శకులు కెమెరా ముందుకు వచ్చి మా కథలను రీమేక్ చేసుకున్న సమయంలో మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మాకు అసలు తెలియదు, వెళ్ళి అడిగితే ఇవ్వలేదు అని చాలామంది ఓపెన్గా చెప్పున్నారు. ఇదే ఇండస్ట్రీ. దాని గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళ గురించి. సో అంటే మీరు డబ్బుల గురించి అన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది, కానీ నేను అట్లా చేశాను ఎక్కువగా చెప్పడానికి కాదు ఇది. ఇట్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ డ్యూ షేర్. సో అట్లాగే అండి, ఒక సినిమా సూపర్ హిట్ అయిపోతే నేను కారు గురించి చేస్తా, ఫ్లాట్ గురించి చేస్తా, ఐ నెవర్ డిడ్ దట్ అండి. ఇట్ హ్యాస్ టు బి ఎర్న్డ్ బై యూ. whether it is Trivikram or Vijay Bhaskar, I never ever gave them any kind of gift. But you are worth this much now. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చున్నవాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇది నీ శాలరీ. నేనేదో ఇచ్చింది కాదు నీకు, నువ్వు సంపాదించుకుంది. దట్ ఈస్ యువర్స్. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండి. నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారని చెప్పుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. నువ్వు యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఐఎమ్ సారీ, ఐ ఆమ్ నాట్ criticizing him. Somebody may not be able to take it properly, and I have every right to be honest and express my feelings. నాకు ఒకటి అర్థం కాదు సార్, ఎందుకు మనుషులను ఇంత బలంగా నమ్ముతారు? ఇప్పుడు ఆ రోజు భాస్కర్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, తర్వాత కోటి గారు కానీ, ఇప్పుడు అన్మోల్ హరి కానీ, అంటే వీళ్ళందరికీ మీరేదో లైఫ్ ఇచ్చారనో లేకపోతే వాళ్ళు మీకేదో సక్సెస్ ఇచ్చారనో ఇవన్నీ చెప్పట్లేదు. సీతారామశాస్త్రి గారు కానీ, వీళ్ళందరితో ఒక బలమైన నమ్మకం, ఒక బలమైన బాండింగ్, మనిషిని చూడంగానే నమ్మాలి అని ఎందుకు అనిపిస్తుంది మీకు? మన ప్రయాణంలోనే తెలుస్తుంది కదండి, మనం వీళ్ళతో కలిసి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయగలం అనేది. ఎక్కడ డిస్కంఫర్ట్ వచ్చినా కానీ దిగిపోతాం. సో అట్లా ఆ సందర్భం కలగలేదు. సో అవర్ జర్నీ వాజ్ టిల్ ది ఎండ్, టు ది మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. అంటే చాలామంది నాకు చెప్పిన మాట, మీకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది నేను కనుక్కుంటూ చెప్పిన మాట, ఆయన నమ్మినంత విధంగా మనిషిని ఎవ్వరూ ఇండస్ట్రీలో నమ్మరు. ఒక్కసారి ఆయన దగ్గర కానీ లెక్క తేడా వస్తే ఆయన పెట్టినంత విధంగా దూరంగా ఎవరు పెట్టరు అని చెప్పారు. సో ఇంకొకటండి, స్క్రిప్ట్ అనేది ఆఫీస్లో జరిగే వర్క్ అండి. అట్లాగే షూటింగ్ అయిపోయిన తర్వాత చూసుకునేది మన ఎడిటింగ్ టేబుల్లో అండి. ఇది దర్శకుడికి నాకు జరిగేది. నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏ రోజున కెమెరా దగ్గరికి వెళ్ళి కానీ ఇంకో విధంగా కానీ ఇంటర్ఫీర్ కాను. ఏం షాట్ పెట్టాడు, ఏం సీన్ ఎట్లా తీస్తున్నాడు, ఇట్స్ నాట్ మై జాబ్. నువ్వు నమ్మావు, ఆ డైరెక్టర్ నమ్మావు, ఆ కెమెరామన్ నమ్మావు. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది మనం అనుకున్నది ఎట్లా కదా, ఇట్లా రాలేదేమో ఒకసారి చూసుకో అనే తత్వం నాది. బట్ దట్ అకేషన్ ఎవర్ రోజ్. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి కూడా రీషూట్ చేసే సందర్భం కలగలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సూపర్. ఇట్స్ నాట్ నీడెడ్. ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకుంటాం కానీ మేము రీషూట్ చేస్తున్నాం అనేది కూడా ఒక గొప్ప అయిపోయింది. ఐ డోంట్ బ్లేమ్ దట్, బట్ స్టిల్ ఓకే, మేబీ ఐ డోంట్ బిలాంగ్ టు ది కరెంట్ ట్రెండ్.
రామ్ గారి సినిమా ఎందుకంటే ప్రేమ అంటే అని ఒక సినిమా ఉంటుంది సార్, ఎస్ కరుణాకర్ గారు డైరెక్టర్. ఎస్ థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, యాజ్ ఈజ్గా కాలేజ్ ఎగ్గొట్టేసి థియేటర్లో కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఆ తమన్నా ఫస్ట్ సీన్లు నడుస్తూ ఉన్నాయి, అమ్మాయిని చూస్తా, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక పాట వస్తుంది, హీరో చనిపోతాడు, శవం దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళొద్ది, నేను నిన్ను చూడాలని గట్టిగా అరసద్ది, కెమెరా అట్ట పైకి వెళ్ళంగానే ఓ మంచి సూపర్ బీజిఎంతో ఎందుకంటే ప్రేమ అంతా పడుద్ది. సార్ నిజం చెప్తున్నాను, ఆ 7 నిమిషాల సినిమా చూసి కరుణాకర్ మరో తొలి ప్రేమ తీస్తున్నాడని బలంగా నమ్మాను. సినిమా మొదలైన తర్వాత, పేర్లు పడ్డాక, సినిమా మొదలైనాక నేను మొదట చూసింది ఈ సినిమానేనా, ఆ ఎమోషన్ ఏది, ఆ ఫీల్ ఏది, ఎటువైపు వెళ్తుంది ఈ సినిమా అని నాకు అరగంటలోనే అర్థమైపోయింది. ఇన్ని సినిమాలు తీసిన స్రవంతి రవికిషోర్ గారికి ఆ సినిమా ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టేస్తుందని స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? ఆ సినిమాకి మేము చేసిన పెద్ద పొరపాటు, ఆ సినిమా అంతగా ఆదరించకపోవడానికి కారణం నేను అనుకున్నది, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం. అంటే రామ్ అండ్ తమన్నా వాళ్ళ అంత ముందు జన్మకు సంబంధించి జన్మల బంధం ఉంది వీళ్ళదని. అది తమిళ్ వెర్షన్ డబ్ చేసినప్పుడు షూట్ చేసి పెట్టాం. మగధీరాలో చెప్తారు రాజమౌళి గారు వాళ్ళ బ్యాక్. ఇది అప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కోనా కూడా రాశాడు సీన్స్, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే ఆడియన్స్కి దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దిస్ లైఫ్, ఇది ఆఖరి జన్మ, ఇప్పుడు కనుక కలవకపోతే మనిషి కొన్న 7 జన్మల్లో ఇప్పుడుతో అయిపోతుంది. సో ఇది బలంగా మనం ఎక్కించలేకపోయాం అక్కడ. ఆడియన్స్ పర్సెప్షన్ వేరేగా ఉండేది. కోనా రోట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ, బట్ వీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే కరుణాకరన్ గారు అది అవసరం లేదని ఫీల్ అయ్యి, తప్పు జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఓకే, దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ అండి. ఆ ఎప్పుడైనా అంతేనండి, ఒక చిన్న పాయింట్ చాలు సేవ్ చేయడానికి కానీ, దాన్ని కింద పడేయడానికి కానీ. సో ఆ జాగ్రత్త మీరు అన్నారే, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలగలేదు, కానీ ఇది చెప్తే బాగుండేది అనుకుని చెప్పలేకపోవటం, దాని తక్కువ ఆదరించబడటానికి ఇవాళ కూడా దట్స్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్ అండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ దాని శాటిలైట్ రైట్స్ మా టీవీ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మా టీవీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది వ్యూయింగ్. ఇవాళ కూడా నాకు వాళ్ళ తరఫున ఎవరైనా మనుషులు కనబడితే ఏమంటే చాలా బాగా ఉంటుందని మాకు, అంటే ఆ ఆడియన్స్కి రీచ్ అయ్యాను తప్పితే థియేటర్కల్ ఆడియన్స్కి రీచ్ కాలేదు. కరెక్ట్. మీరు అన్నట్టుగా మొదటి 7 నిమిషాలు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండేటప్పటికి నాకు కూడా ఎంతో అద్భుతంగా నచ్చిన పాట అది. ఎన్నిసార్లు వినేవాడిను, ఎన్నిసార్లు చూసేవాడిను. నీ చూపులే ఇక ఆ తర్వాత నుంచి బహుశా ఆ పాట ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సార్ మళ్ళీ ఇలాంటి సినిమానే గణేష్, జస్ట్ గణేష్ అనే ఒక సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా పిల్లల కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పుడైనా రీఫ్రెష్ అవ్వాలంటే నేను చూసే అతి తక్కువ సినిమాల్లో గణేష్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. బట్ ఆ సినిమా ఎందుకు అసలు ఏం మేక్ చేయలేదు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవండి. గణేష్ సినిమా చేసి చూసినప్పుడు కూడా ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తాను అనుకోలే. మరి ఎక్కడో మనకు తెలియని ఆడియన్స్కి మాత్రమే తెలిసిందేదో ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్, దట్స్ ఆల్. సో దే ఆర్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్ యాజ్ యూ సెడ్. ఇప్పుడు మీరు 2 సినిమాలు కూడా కమర్షియల్గా వైబుల్ కాలేదు. ఎందుకంటే ప్రేమంట గణేష్ అయినా మీరు గుర్తుపెట్టుకుని మీరు ప్రశ్న వేసినప్పుడు నేను సమాధానం ఉంది నాకు. వీ రియలీ లవ్ దోస్ 2 ఫిల్మ్స్. సో ఎక్కడో కనెక్ట్ తగ్గింది కాబట్టి చూసిన ఆడియన్స్ సంఖ్య తగ్గింది. ఎక్కువ మంది చూస్తేనే కదా సంఖ్య. అవును అవును సార్. లాస్ట్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ధైర్యం చేసి అడుగుతున్నాను. ప్లీజ్. రామ్ గారి సినిమాలు చూసుకుంటే రెడ్ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, నిన్న ఆంధ్ర కింగ్ కానీ సినిమాలన్నీ బాగున్నాయి సార్. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన ఎనర్జీ బాగుంది, కథలు బాగుంటున్నాయి. బట్ ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. ఏం జరుగుతుంది సార్? ఉన్నది ఒకటే జిందగీ ఆడియన్స్ రాకుండా పోలేదండి. దానికి ఎవరు ఏ విధంగానూ నష్టపోలేదు. ఏ కోణంలో అయితే తీసామో అంతవరకు సక్సెస్. రెడ్ కూడా దానికి ఉన్న పరిమితులు ఉన్నాయి. ఆంధ్ర కింగ్ అనేది చాలా డిసప్పాయింట్ అయిన ఫ్యాక్టరీ. మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా వర్క్ చేశాడు రామ్. హీ హాజ్ రియల్లీ ఫెల్ ఇన్. కొన్ని కారణాలు మనం చెప్పలేమంటాం చూసారా, ఎక్కడో ఆ డిస్కనెక్ట్ అయి ఉంటుంది ఆడియన్స్కి. ఐ విష్ ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్, అంతవరకే చెప్పగలను. కానీ నేను ఆడియన్స్ మనం బ్లేమ్ చేయలేము. ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారా, లేకపోతే అంతగా ఆదరించకపోవడానికి కారణం ఆ కనెక్ట్ మిస్ అయ్యి ఉంటుంది ఎక్కడో. చాలా కొత్త పాయింట్.
యా యా సినిమా చూసిన తర్వాత వన్ డే నన్ను హంట్ చేసింది. మిమ్మల్ని హాంట్ చేసింది, ఎక్కడ డిసప్పాయింట్ చేయడానికి అవకాశం లేదు. పాత్రికేయ మిత్రులందరూ కూడా, రివ్యూయర్స్ కూడా అందరూ పాజిటివ్గానే మాట్లాడారు దానికి సంబంధించి. రెవెన్యూ కూడా ఇంత తేడా ఉంటుందని అనిపించే సినిమా. అంత టాక్ బాగుండి ఇంతమంది పాజిటివ్గా రివ్యూ చేసిన సినిమా రెవెన్యూ ఎందుకు తగ్గింది? దిస్ కెనాట్ బి ఆన్సర్డ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. సార్, స్రవంతి రవికిషోర్ గారి ఈ ప్రయాణం, ఈ ప్రస్థానం అంతా ఇప్పుడు దాకా చూసాం. నెక్స్ట్ ఏంటి సార్? అంటే ఎలాంటి ప్లాన్స్తో ఉన్నారు లైఫ్లో? ఐఎమ్ రియలీ వెరీ కంటెంటెడ్ అండి. చాలా కంటెంట్మెంట్తో హ్యాపీగా ఉన్నాను నేను. సో మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తానైతే నాకైతే తెలియదు. నేను అసలు తీయటం మానేసానని చెప్పను, కానీ వెయిట్ అండ్ సీ కైండ్ ఆఫ్ గేమ్ అనండి ఇది. లెట్ us see whether if I come across very good script, రామ్కి మ్యాచ్ అవుతుంది, నాన్న చేద్దామా అన్నప్పుడు బహుశా చేయొచ్చు. లేదు ఇట్లాగే బీ అన్ అబ్జర్వర్ అండ్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. దట్స్ ఇట్. అంటే లేదు సార్, ఫైనల్గా సక్సెస్ఫుల్ సినిమాలు అందరూ తీస్తారు, కానీ గొప్ప సినిమాలు అతి తక్కువ మంది మాత్రమే తీస్తారు. గొప్ప సినిమాలు తీసే నిర్మాత మీరు, మీ దగ్గర నుంచి సినిమాలు ఆగకూడదు, కంటిన్యూగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు పెద్ద సినిమా తీస్తే మన ఇద్దరం ఇలాగే కూర్చొని, పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా మన ఇద్దరం ఇలాగే కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అండి, ఎస్పెషలీ మై ఫ్రెండ్ వాసు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, అండ్ ఆల్సో ఫర్ ఆల్ ది వ్యూయర్స్, very happy new year to all of you. Thank you అండి. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.